జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఒక టీవీ, సెల్ ఫోన్తో పాటు 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 20,05,800 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆల్రెడీ మర్డర్ కేసు కూడా ఉంది. సో దాంట్లో ట్రయల్ కూడా నడుస్తుంది. రెవెన్యూ కూడా చాలా కేసెస్ ఉన్నాయి, దాంట్లో కూడా నడుస్తుంది. సో ఈ స్పెసిఫికలీ ఆల్ దీస్ రికవరీలో మా సైడ్ నుంచి చాలా మంచి పని చేశారు. సో దాంట్లో స్పెసిఫికలీ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకట్ అండ్ దిస్ టీమ్, తర్వాత డిఎస్పీ కాటారాం రామ్మోహన్, ఇన్స్పెక్టర్ కాటారాం నాగార్జున్, తర్వాత ఎస్ఐ అభిముత్తరాం, రాజ్ కుమార్ ఇన్స్పెక్టర్ న్యూస్ టీమ్, నేను ఐటీ కోర్, తర్వాత స్టాఫ్ మెంబర్స్ కూడా స్పెసిఫికలీ సీను కానిస్టేబుల్. ఆ సీనుకి మీకు చెప్పడానికి అంటే ఆఫ్టర్ డ్యూరింగ్ ద అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ ప్రతి చోట్ల మేము సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టాము. కొన్ని ప్లేసెస్లో ఏపీఆర్ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ ఆల్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ పర్సన్స్కి నేను అపీల్ చేస్తాను. మీ కూడా ఈ ఒక సీసీటీవీ కెమెరాస్ అంటే 100 పోలీస్ ఉంటారు. సో 100% 24/7 దే విల్ బి దేర్. సో డెఫినెట్గా మీ సైడ్ నుంచి కూడా ఈ సీసీటీవీ కెమెరాస్లో ఈ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయండి. దాంట్లో 2 శాతం కెమెరాస్ ఉన్నాయి. ఏదైనా షాప్ ఉంటే షాప్ పైన కెమెరాస్ పెట్టండి, ఇల్లు పైన కెమెరాస్ పెట్టండి, తర్వాత ఇక్కడ కాలేజ్ చేసి కెమెరాస్ పెట్టవచ్చు. అండ్ డెఫినెట్లీ ఆల్ దిస్ విల్ హెల్ప్ ఎన్షూర్ దాట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఆఫెన్సెస్, ఏదైనా బాడీ ఆఫెన్సెస్ ఉంటే, ఏదైనా ప్రాపర్టీ ఆఫెన్స్ ఉంటే ఆ ఆప్షన్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. These 3 persons came from మంచిర్యాల సైడ్ నుంచి. ఒక